నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఇవాళ మనతో పాటు స్టూడియోలో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడదాం. ఎప్పటి నుంచో అడగాల్సిన ప్రశ్నలని ఈరోజు అడగడానికి సమయం వచ్చింది. సో ముఖ్యంగా ఏపీకి సంబంధించిన పాలిటిక్స్ గురించి అంతా కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి సార్, మీరు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా కొన్ని చాలా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్కి అనుగుణంగానే జరిగిందంటారా? కూటమి వచ్చింది. సో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సపోర్ట్గా ఉండడం నేను చూశాను. సో ఓడిపోవడానికి అసలు ఏంటి రీజన్స్? చాలామంది అంటారు ఐవీఎంలు అంటున్నారు, మొత్తం గ్యాంబ్లింగ్ అంటున్నారు. మీరు కూడా అదే అంటారా? చదువుకున్న వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడరు. ఎందుకంటే పైపించి నేను వైఎస్ఆర్సీపీకి అనుగుణంగా అన్న దగ్గర ఏంటంటే 10 మంది 10 ఛానళ్ళు పట్టుకుని ఒకే వాయిస్ ఇస్తున్న దగ్గర నేను ఒక డిఫరెంట్ వాయిస్ ఇచ్చాను. రెండోది ఏంటంటే వీళ్ళకి నచ్చింది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి బీజేపీ మాకు ఒకసారి నచ్చింది కాబట్టి బీజేపీ, ఒకసారి నచ్చలేదు కాబట్టి బీజేపీ వద్దు అన్న దగ్గర నా ప్రాస్పెక్ట్లో ఎప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదిక మీద విడదీసి అన్యాయం చేసిందో 10 ఏళ్ళ పాటు బీజేపీ కూడా అదే విధంగా అన్యాయం చేసింది. అంచేత అన్యాయం చేసిన వాడు రాష్ట్ర ద్రోహుల కింద పరిగణించి కాంగ్రెస్ని అయితే ప్రజలు పనిష్ చేస్తారు. తెలుగుదేశం చంకెత్తుకుంది కాబట్టి తెలుగుదేశం పరంగా బీజేపీని పరిరక్షించాలని అంటే నా దగ్గర అయితే అలాంటి వాటికి ఆన్సర్లు. అంతే బేసికలీ 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఎప్పటికీ పరిరక్షించిన వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రానికి ఏ విధంగా పరిగణించాలో చెప్పమన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది, అందరూ ఒక పక్కకి చేరిపోయి ప్రశ్నిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించే గలం పాసిపోయిన లడ్లు ఇవన్నీ అని చెప్పి బీజేపీని మించింది పార్టీ లేదు. జనసేన బీజేపీతో అసలు విడదీయరాని బంధం. నరేంద్ర మోడీ గారు అతను ప్రపంచ మేధావి, ఆయన మించిన వాళ్ళు లేరని వాళ్ళు అండర్స్టాండింగ్కి పోతే మొదటి నుంచి గమనిస్తున్న పరిణామాలు, రాష్ట్ర విభజనలో మనకు వచ్చిన వాదాలు, దానికి ఎగ్జిక్యూషన్స్ చూస్తే మెజరబుల్ ఫెయిల్యూర్స్ కనబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉండాలి కదా కన్సిస్టెంట్గా. నాకున్న మా ఫ్రెండ్స్ మంచి సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు గట్టిగానే వాయిస్ ఇస్తున్నారు. సో దానికి మమ్మల్ని ఒక్కొక్కడు వాడు వైఎస్ఆర్సీపీ వాడు తెలుగుదేశం అంటే, నేను మొదట్లో తెలుగుదేశం గురించి కూడా మాట్లాడినప్పుడు ఏంటంటే ఫంక్షనింగ్ ఏదైతే ఉందో అప్పటికి రాష్ట్రానికి ఏం చేశారన్న దాని మీద మాట్లాడతారు ఎవరన్నా విశ్లేషకుడు. అంటే ఇప్పుడు దానికి మాకు వచ్చిన నోటికి మేము మాట్లాడే సబ్జెక్టులకి ఎవరి దగ్గర కండు వేయించుకున్న పెద్ద కష్టమా? దానికి మీరు ముద్రలు వేసారని చెప్పి మేము భరించే వైఎస్ఆర్సీపీ కంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఉంటాయి, ఒరిజినల్ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో నుంచి కానీ, లేదా ఆర్బీఐ ఇచ్చిన డేటా కానీ, లేదంటే బడ్జెట్లో పెట్టిన ఫిగర్స్ కానీ, కాంట్రడిక్టరీ ఫిగర్స్ అన్ని మాట్లాడుతున్నప్పుడు ఒరిజినల్ ఫిగర్ మాట్లాడారంటే ఈ డాడీకి సపోర్ట్గా మాట్లాడుతున్నానంటే నేనే చేయగలుగుతాను. దానికి మీకు విని చొంపుగా కావాలంటే నేను కాక మొన్న లోకేష్ గారు మాట్లాడిన మాట ఒకటి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేస్తారని భయపడిపోయి ఇండస్ట్రియలిస్టులు ఎవరు రావట్లేదంటే, అసలు చెప్పాలంటే 40,000 కోట్ల పెట్టుబడులు విదేశీ పరంగా ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్పి గౌరవ ఆర్బీఐ చెప్పింది. దావోస్ వేదికగా ఇదే లోకేష్ గారు చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళిన దావోస్ పర్యటనలో ఇది కూడా రాకపోయినప్పుడు తలకమాసిన పనులు చేస్తే ఏమొస్తాయి? ఒకటి వెళ్ళి ముఖ్యమంత్రి అని అక్కడ బహిరంగంగా స్పీచ్లతో ఇప్పించుకుంటే, రెండోది రెడ్ బుక్ చూపించి ఇంకా మేము మర్చిపోలేదంటే ఇండస్ట్రీస్ అందరూ ఎవరిని చూసి భయపడతారు. అంటే ఇప్పుడు దావోస్ పర్యటన వీళ్ళిద్దరు వెళ్ళారు కదా, తండ్రి కొడుకులు, అసలు రావంటారు? ఇంకా మీ అభిప్రాయం ప్రకారం ఏమొచ్చి ఒక్కడు కూడా రాలేదు. 1,74,000 కోట్లు తెలంగాణకు వచ్చి 3 లక్షలు ఫెడరెంటీస్ గారు వెళ్ళి 3 లక్షల పైచీలు పెట్టుబడులు ఏమో మహారాష్ట్రకి తీసుకెళ్తే, అది ఫైనాన్షియల్ హబ్, అది ఇండియన్ ఫైనాన్షియల్ క్యాపిటల్, హ్యాపీగా అక్కడికి వస్తున్నాయి. ఇప్పుడు తమిళనాడు ఉంది, స్టాలిన్ గారు ఎప్పుడైనా వెళ్ళడం చూసావా మనకు? మరి తమిళనాడుకి ఎప్పుడైనా పెట్టుబడులు లాగాయా? సిద్ధరామయ్య గారు ఎప్పుడైనా దావోస్కి వెళ్ళడం చూసావా? లేదా అంతకన్నా ఉంది బీజేపీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళడం చూసావా? మరి కర్ణాటకకు పెట్టుబడులు ఏమైనా ఆగిపోయాయి? ఇది ఒక నిన్న రేవంత్ రెడ్డి గారు మాట చూసారా, ఆఫ్టర్ ఆల్ అమరావతితో మాకు పోటీ చేయడం చైనాతో పోటీ అన్నాడు. విన్నామది చంద్రబాబు గారి సమక్షంలో. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క ఫైట్ ఉంటుందమ్మా. వాళ్ళు డెఫినెట్గా టు గెట్ ద థింగ్స్ డన్ అన్న దగ్గర వాళ్ళ రాష్ట్ర ప్రైడ్ని కాపాడుకుంటారు. ఇది ఫస్ట్ ఎవర్ టైం గత ప్రభుత్వాల మీద అలో లక్ష్మణ ఏడ్చుకుంటూ రాష్ట్ర ప్రైడ్ని పణంగా పెట్టిన ఈ ప్రభుత్వం దీని ఒకదాన్ని నేను చూస్తున్నాను. అది కూడా అంత స్థాయి ఉన్న చంద్రబాబు నాయుడు గారు అటు వ్యక్తి ఉండి కూడా ఏమనాలి, ₹1 ఎంఓయూ లేకుండా వస్తున్నాం. దిస్ ద ఫస్ట్ ఎవర్ హిస్టరీ. చంద్రబాబు గారు వెళ్ళిన ఏ ఎంఓయూ కూడా అవ్వకుండా ఉండడం దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం. కానీ కూటమి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ బాగా జరుగుతుందని ఏపీ ప్రజలు చాలా ఆస్తూ ఉంటున్నారు. మరి వాళ్ళకి అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటి వరకు అయితే రాలేదు. ఫ్యూచర్లో ఇంకా 4 ఏళ్ళు ఉంది కదండి. చిన్నప్పటి నుంచి ఒకటే మాట చెప్తుంటారు, దురాశ దొక్కానికి చేయడం. ఆశపడ్డం మీరు, దురాశపడ్డం మీరు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి డైరెక్ట్గా నిర్మలా సీతారామన్ కలవడానికి వచ్చారు దావోస్ నుంచి. రేపు బడ్జెట్ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. పోలవరంకి ఏమి ఇస్తున్నారు, విశాఖ రైల్వే జోన్కి డబ్బులు ఎలక్షన్స్ ఏవి, గతంలో 150,000 ఇచ్చారు ఒకసారి తెలుసా? అంత బడ్జెట్లో, నేషనల్ బడ్జెట్లో 150,000 జీతబత్యాలకి సరిపోయి అక్కడ ఒక సూపర్వైజర్ నేను ఒక అసిస్టెంట్ని పెట్టినందుకు. ఈ ప్రాతిపదిక మీద ఇప్పుడు వైజాగ్ రైల్వే జోన్ ఎలక్షన్స్ ఏవి, దావోస్ పర్యటనకు సారాంశం శూన్యం. దాన్ని ఇప్పుడు డైవర్టింగ్ పాలిటిక్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడం సస్టైన్ అవుతారు అంతే. మరి గత 5 ఏళ్లలో కూడా పెద్ద పెట్టుబడులు రావంటే మీరేం చెప్తారు?
కదా. అందుకనే వెనక ముందు చూసుకోవాలి. ఇప్పుడు మనకి రాష్ట్రంలో సిఐఈ ఒప్పందాలు, దావోస్ ఒప్పందాలు ఇవన్నీ కలిపి 19,50,000 14 నుంచి 19 దాకా ఒప్పందాలు జరిగాయి. ఎంఓయూ దావోస్ పర్యటనలతో సైతం. నెక్స్ట్ 19 నుంచి 24 దాకా 13,50,000 కోట్ల ఒప్పందాలు జరిగాయి. అంటే టోటల్ ఎంత? 33,50,000 కోట్ల ఒప్పందాలు బ్రహ్మాండంగా జరిగి ఉంటే 14 నుంచి 19 దాకా 38,614 కోట్లు గ్రౌండ్ అయ్యి దగ్గర 39,000 మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయి. ఇదే 19 నుంచి 24 దాకా 1,05,000 కోట్ల పెట్టుబడులు వచ్చి 3,16,000 మందికి ఉపాధి కల్పించబడింది. సూట్ కేస్ కంపెనీలు అంటున్నారు సార్. మరి నేను 5,000 కోట్లకి లెక్క చెప్తాను. సూట్ కేస్ కంపెనీ అంటే తపేలా ఛానల్లో ఉంటాయి. ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ స్వెటర్ వేసుకోలేదు, 6 కిలోమీటర్లు నడిచారు అని పనికిమాల చెత్త చెప్పేవాళ్ళు న్యూస్లు వింటే సూట్ కేస్ కంపెనీలు ఏవో తెలుస్తాయి. గ్రాసిమ్, ఏసీ కంపెనీస్ ఏషియాలో హయ్యెస్ట్ ఏసీ ప్రొడక్షన్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నాయి. ఆ సూట్ కేస్ కంపెనీలు అంటే నేనేం చేయలేను. నేను 33,50,000 కోట్ల ఒప్పందాల్లోంచి మన రాష్ట్రానికి ఇప్పటికి గ్రౌండ్ అయినవి ఈ 10 సంవత్సరాల టెన్యూర్లో దగ్గర 1,48,000 కోట్లు. అంటే ఇంకా ఎంత ప్రాస్పెక్టివ్ థింకింగ్ ఉంది. 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూ చూడండి, చాలా క్లియర్గా చెప్పారు. దావోస్ ఇవన్నీ కాదు. ఉదాహరణకి మనం రెడ్డి ల్యాబ్స్లో గతంలో మీరు అరబిందోతో అగ్రిమెంట్, నిన్న ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కుదుర్చుకున్న మెగా ఒప్పందాలు కూడా వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? విజయవాడ, వైజాగ్, నెక్స్ట్ లేకపోతే హైదరాబాదు, లేకపోతే ఢిల్లీ, ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉంటారు. వీళ్ళతో ఎంఓయూల కన్నా బెస్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమి ఇస్తూ ఉండదు చాలా ఇంపార్టెంట్. ఏవో కొన్ని ఛానల్లో జిందాల్ గారు వెళ్ళిపోయారు, రత్వాని, ఈ చెత్త చెదారాలు మాట్లాడితే వాడు ఏం చేయలేడు. గత ప్రభుత్వం 3,500 ఎకరాల ల్యాండ్ అలొకేషను, దగ్గర 15 కిలోమీటర్ల డిస్టెన్స్ పైప్ లైన్తో గండికోట నుంచి వాటర్ ఇవ్వడం, అండ్ సబ్సిక్వెంట్గా 4 రోడ్లకి ఒక సబ్స్టేషన్ పెట్టడానికి ఏ విధమైన కార్యక్రమాలు సంతరించుకున్నాయో గత ప్రభుత్వంలో, ల్యాండ్ ఎక్విజిషన్స్ ఎట్లా ఉన్నాయో వీటి మీద ఎవరైనా చర్చిస్తే మాట్లాడతాం. వీళ్ళు ఎంతసేపు 10 ఒకడు పులిహార కలిపి ఛానల్ పౌడర్ డబ్బా వేసుకుని కూర్చుంటాడు, ఇంకోటి 2.5 గంటలు డైపర్ వేసుకుని కూర్చుని ఆడు ప్రసంగాలు ఇస్తూ ఉంటాడు, ఇంకోటి అర్థమైన చెత్త మాట్లాడుతూ ఎలివేషన్స్తో కూర్చుని అవి నిజాలను ప్రజలను భ్రమించే కార్యక్రమాలు ఉంటాయి. నిజంగా రాష్ట్ర ప్రైడ్ని పణంగా పెట్టడానికి వీళ్ళు గౌరవిస్తున్నారు హక్కులు. దావూస్ వేదికకి వెళ్ళి రెడ్ బుక్ చూపించి, దావూస్ వేదికకి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని, కాబోయే ముఖ్యమంత్రిని ఎలివేషన్స్ ఇచ్చుకోవడానికి ఎంత దూరం వెళ్ళాలా? ఏం చెప్పాలా? అందుకని కూడా పెట్టుబడిదారులు నిజంగా భయం పడ్డారు. శాంతి భద్రతలకు నిజంగా తీవ్ర విఘాతం కలుగుతుంటే ఇక డిప్యూటీ సీఎం గారు కూర్చొని కంటిన్యూస్గా అవే మాటలు మాట్లాడుతున్నారు కదా. లాండ్ ఆర్డర్ మీద మాట్లాడుతున్నారు. నా నియోజకవర్గానికి వెళ్ళక నాకే భయం అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. ఇవి కనబట్లేదు మీకు? సూట్ కేస్ కంపెనీలు అంటే ఉదాహరణకి నేనే చెప్తున్నాను, నాకు ఒక టీ కొట్టు పెట్టుకునే వెసులుబాటు ఉంది. నేను ఎంఓయూ చేసుకోవడానికి వెళ్తాను. ఇప్పుడు టీ పాయింట్ అని ఒకటి ఉంది కదమ్మా, రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుంది. అలాంటి ఎలివేషన్స్తో నేను సూట్ కేస్ కంపెనీలే అనుకో, నా ఛాయ్ చాలా చిన్నదే అనుకో, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఎస్ఎం కృష్ణన్ గారి అల్లుడు కేఫ్ కాఫీ డే ఒక ఇన్నోవేషనే కదా అది. ఎగ్జాక్ట్లీ. మరి అలాగా ఆలోచించే విధానానికి ఆంట్రప్రెన్యూర్ స్కిల్స్ ఒక్కొక్క ఇండివిజువల్లో ఉన్నప్పుడు మీకు నచ్చకపోతే ఆడ సూట్ కేస్ కంపెనీ ఒక సర్వర్గా పనిచేసేవాడికి సూటు బూట్ వేసి కూర్చోబెట్టారు అన్నప్పుడు ఏ సర్వర్కి ఆంట్రప్రెన్యూర్ స్కిల్స్ తెచ్చుకోవడం ఇష్టం ఉండదా? వాడు హోటల్ మేనేజ్మెంట్ చదివి ఉంటాడు కదా, ఏదో వైవిధ్యభరితంగా హోటల్ పెట్టడానికి ఆలోచించవచ్చు కదా. అలాంటివే కదా వేదికలు అంటే. మీరే సమిట్లు పెడతారు, మీరే మీకు నచ్చకపోతే అవహేళనలు చేస్తూ ఉంటారు, మళ్ళీ మీరు ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ కావాలని మాత్రం మీరే చెప్తూ ఉంటారు. అవన్నీ మేము వినాలి. ఎంతవరకు సమంజసం అమ్మా? నువ్వు చెప్పు. నువ్వు కూడా చదువుకున్నావు, నేను చదువుకున్నా. అంటే ఒక స్థాయి కలిగిన వాడు రేపు పొద్దున మీ కెమెరామెన్ ఉంటాడు, ఇక్కడ ఉద్యోగం చేస్తుంటాడు, బాగుంది. వాడికి దీంట్లో ఒక వినూత్నంగా ఒక మంచి స్టూడియో పెట్టి ఒక మంచి ఆర్ట్తో, నాకు ఒక డ్రీమ్ ఉందండి. నేను ఆయన ఎవరో మన సినిమా ఫోటోగ్రఫీ అతను ఉంటాడు, ఆయనలా నేను చేయాలనుకుని ఒక ఆంట్రప్రెన్యూర్ వేయడం తప్పే ఉంది. ఎంతమంది లేరు? కెరియర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? కానీ వీళ్ళకి నచ్చితే ఒకలా మాట్లాడతారు, వీళ్ళకి నచ్చకపోతే ఇంకోలా మాట్లాడతారు. ఇవాళ దావూస్ విషయం కనుక నువ్వు ఆద్యంతం గమనించగలిగితేనమ్మా, ఎప్పుడో మనకి 2000 దశకంలో మనకి సాఫ్ట్వేర్ రంగం ఆల్రెడీ పరుగులు అందుకుంటుంది. అప్పుడు ఎవడు పిల్లకాలు తవ్వినా అది సముద్రాల్లో కలిసేదాకా పెద్ద పెద్ద నదీ ప్రవాహాలు అయ్యాయి. ఆ టైంలో మనకు వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ హైటెక్ రంగం అభివృద్ధి. సో అది సంతరించుకుంది. కాబట్టి ఇవాళ ఏఐ అంటే ఎట్లా, ఎంతమంది ఇక్కడ కాలేజీల్లో ఏఐ టెక్నాలజీలో జాయిన్ అవుతారో పిల్లలు చూడండి. వాళ్ళకి ఇమీడియట్ ఆపర్చునిటీస్ ఎక్కడికి ఎక్స్ప్లోర్ అవుతున్నాయి చూడండి. ఇంకా అమరావతిలో ఏఐ యూనివర్సిటీ పెడతాం, ఏఐ టెక్నాలజీస్తో రాబోయే భవిష్యత్తు, ఇంటికొక ఉద్యోగం అని ఎన్నాళ్ళు ఈ హరికథ కాలక్షేపం. ఆ రోజు నీకు ఆపర్చునిటీ ఉంది కాబట్టి అందుకున్నావు కాబట్టి అది 10 అశ్వమేధ యాగం చేస్తే గుర్రం పరిగెట్టినట్టు పరిగెట్టింది దేశవ్యాప్తంగా.
ఏ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందలేదు? మహారాష్ట్రలో. వాళ్ళు మహారాష్ట్ర ఎక్స్పాన్షన్లో ముంబై చాలక పూణే దాకా ఎక్స్పాండ్ అయింది. బెంగళూరు అండ్ చెన్నై ఎక్స్ప్లోర్ అవ్వక ఆ ఆప్షన్ మనకు ఆపర్చునిటీ వచ్చింది. ఆ రోజు చంద్రబాబు గారు దాన్ని అందిపుచ్చుకుని పరిగెట్టించగలిగారు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అదే రంగాన్ని పరిగెట్టించుకుంటూనే ఉన్నారు కదా. అవకాశం ఉంది కాబట్టి. అవకాశం లేనిది ఆపర్చునిటీ ఎలా క్రియేట్ అవుతుంది? ఇప్పుడు ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ ఉన్న దగ్గర మనది వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయ రంగానికి సంబంధించిన అభివృద్ధి 14-19 లెక్కలోనే, 19-24 లెక్కలోనే. ఇదేం కాదు. రిజర్వ్ బ్యాంక్ డేటా ఇచ్చింది, జిఎస్డిపి ఏ విధంగా ఉంది, దీనివల్ల ఎలా డెవలప్మెంట్ అయింది అన్నది క్లిష్టం క్లియర్గా తెలుస్తుంది. 58,614 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు 14-19 దాకా జరిగాయి. అది 89,964 2 సంవత్సరాలు కరోనా అయిన తర్వాత కూడా వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులతో రాష్ట్ర ఆదాయం. దానివల్లే కదా మన జీడిపిలు ఎలా పెరిగాయో తెలుస్తున్నాయి. ఇవాళ 7 నెలలు అయింది, కుదేలే ఉన్నాయి. కారణం రైతుకి సహాయం చేయాలా, రైతుకి సహాయం అందకుండా ఖరీఫ్ రబీ సీజన్లు 2 పోయి ఇవాళ మార్కెట్ నుంచి 700 కోట్లు లోన్ తీసుకొస్తే నెక్స్ట్ వచ్చి ఖరీఫ్ సీజన్కి ప్లాన్ చేస్తున్నామని చెప్తుంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్లానింగ్ హౌ యు ఆర్ కమింగ్ ఫర్ ద పవర్. 14 సంవత్సరాల అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ, నేను మీరు కాదు కదా. డెఫినెట్గా ఆయన దగ్గరికి వస్తే పరిగెట్టిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. మీ నాన్నగారు మీ మామయ్య గారి ఇంట్లోనో లేకపోతే మీ పెద్దనాన్న గారి ఇంట్లోనో చెప్పారంటే దాని అర్థం ఏంటి? అక్కడి నుంచి నేను ఇచ్చిన బేసిక్ వసతులు ఇస్తూ అక్కడి నుంచి వాడు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తారని నా పెద్దవాళ్ళు ఇంట్లో పెడతారు. కానీ అక్కడ లేదు. ఇక్కడి నుంచి మీ నాన్నగారిని నా దగ్గరికి ఎందుకు పంపించారంటే నువ్వు రాత్రి అంతా రిక్షా తొక్కి డబ్బులు తీసుకొస్తూ నా కుటుంబాన్ని పోషిస్తూ తర్వాత నువ్వు చదువుకోవాలని చెప్పడానికి మీ పెద్దనాన్న ఇంట్లో పెడతారు, మీ నాన్నగారు కానీ లేకపోతే మీరు వాళ్ళు కానీ. ఇప్పుడు అలాగే ఉంది రాష్ట్ర పరిస్థితి. అంతా జగన్మోహన్ రెడ్డి చేసిపోయిందంటే మీరు ఆ రోజు యనమల రామకృష్ణ గారు కూడా 100 కోట్ల రాజకీయ ఖజానాలు ఇచ్చిన తర్వాత ఇలాంటి బేదరపులు ఒక్కటి కూడా మాట్లాడలేదు ఆయన. సంవత్సరంన్నర బడ్జెట్ ఇచ్చిన ప్రజలకు సంక్షేమం రూపంలో డీబీటీ పథకం, అది కూడా రూపాయి లంచాలు చెత్త చెదరలు లేకుండా ట్రాన్స్పరెంట్. సంవత్సరంన్నర బడ్జెట్ అంటే తమాషా. 2 సంవత్సరాలు కరోనా పాండమిక్లో ఇవి మాట్లాడితే అందరికీ బాధ వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆల్రెడీ 1,20,000 కోట్ల అప్పులు తీసుకుని వచ్చేసారు. ఏం చేస్తున్నారు? ఫస్ట్కి జీతాలు ఇవ్వలేకపోతున్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్కి ఎప్పుడు దిక్కులేదు, రైతుకి కనీసం రాష్ట్ర వీళ్ళు 20,000 ఇస్తున్నారు. రేపు బడ్జెట్ పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 10,000 ఇచ్చిందంత కలిపి ఇవ్వడానికి ప్లాన్ చేస్తారు తప్ప ఆల్మోస్ట్ సంవత్సరం అయినట్టే కదమ్మా. ఓటన్ అకౌంట్ బడ్జెట్, రెగ్యులర్ బడ్జెట్ పెట్టి కూడా ఎలకేషన్స్ లేకపోతే అమ్మఒడి 15,000 చొప్పున ఇస్తా అంటున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ప్లానింగ్ ఏది? బడ్జెట్లో మీ దగ్గర రిసోర్సెస్ ఏవి? మీరు చెప్పిన ప్రకారం ఒక 15,000 ఇవ్వడానికే దిక్కుదేవడం లేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారంటే ఎక్కడి నుంచి రిసోర్సెస్? ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏవి? సంపద సృష్టిస్తామని చెప్పడం వేరు, సంపదకు అనుగుణంగా కార్యక్రమాలు ఏవి? ఆఖరికి దావోసేలు కూడా ఉట్టి చేతులతో వచ్చారు. ఇంకోటి కరెంటు ఛార్జీలు పెంచమన్నారు, ట్రూప్ ఛార్జెస్ అని చెప్పి ఎంతంత డబ్బులు పెంచి ఉన్నారు. దగ్గర 17,000 కోట్లు ఆల్రెడీ రాష్ట్ర ప్రజల మీద పెనువారం పడి ఉంది. ఇది సంపద సృష్టి లేదా ఆర్థిక ఖజానా నింపుకోవడానికి చేసుకున్న బహుళార్థ శాతక ప్రాజెక్టా? ఇవి ప్రజలకు కావాల్సిన సత్వర సమస్యల పరిష్కారాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా పరిరక్షిస్తారు. రైట్ సార్. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం నారా లోకేష్ కావాలంటూ మరొక చర్చ అయితే నడుస్తుంది. ఇది చాలా ఓల్డ్ సబ్జెక్ట్. మా డిప్యూటీ సీఎం దాటిపోయి ఇప్పుడు దావోస్లో సీఎం అన్నది వినబడుతుంది. మీరు ఇంకా పాత నూరితే అలాగే. ఇప్పుడు ప్రజెంట్ సీఎం సార్. ఇప్పుడు మీరు అన్నట్టు సీఎం నారా లోకేష్ తీసుకొస్తే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాలి? పీఎం అవుతారా? మీ ఇష్టమేనటండి. ఇది నాకు తెలియకూడుతుంది ఎవరి ఇష్టమేనది. ఇది ప్రజాస్వామ్యంలో నరేంద్ర మోడీ గారిని ఎందుకు గెలిపించుకున్నారో ప్రజలకు చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అనుకుని రాష్ట్ర ప్రజలు 124 స్థానాలు కూటమికి ఇచ్చి గెలిపించుకున్న తర్వాత మీకు నచ్చింది కాబట్టి లోకేషన్ చేసుకుంటాం అంటే ప్రజల సమస్య. అది ప్రజలు ఆలోచించి చెప్పవలసిన నిర్ణయం. యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది. వీళ్ళు ఇది రాజకీయం అన్నది ఒక చదరంగం. ఈ లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసేస్తాం, మా దగ్గర 134 ఉందంటే అలా 21+8 ఉంది, తర్వాత 58, 69, 60 మంది దాకా ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ ఢిల్లీలో టచ్లో ఉన్నారు ఆల్రెడీ. ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. మీరు ఒక కాయిన్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఇంకో కాయిన్ ఓపెన్ చేస్తారు. సరే, ఎన్నడూ లేనంగా పవన్ కళ్యాణ్ ఈ మధ్యన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మం అంటూ ముందుకు వస్తున్నారు. గతంలో కులం లేదు మతం లేదని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు బీజేపీకి సపోర్ట్గా హిందూ ధర్మాన్ని నా భారతదేశం నేను హిందువుని అని తీసుకొస్తున్నాడు? ఏం జరుగుతుందంట? ఇప్పుడు సినిమాలో ఒక హీరో ఒకసారి సినిమాలో ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఇంకో సినిమాలో నేవీ ఆఫీసర్ ఉంటాడు, ఇంకో సినిమాలో లాయర్ ఉంటాడు. అలా ఏంటంటే పార్టీకి విధి విధానాలు ఉండి దీని ప్రకారం అనుకున్నప్పుడు మీరు చెప్పినవన్నీ సైద్ధాంతికంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ పార్టీ ఇంకొక పార్టీ కబంధహస్తాల్లో చిక్కుకొని సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అన్నప్పుడు వాళ్ళ భావజాలకు అనుగుణంగా ఈయనకి ఇచ్చిన యాక్ట్ని రక్తి కట్టించాలి. ఈ సనాతన ధర్మం ఇవన్నీ ఇప్పుడు ఏదో మీరు అందరూ అనుకుంటున్నారు కానీ అది యాక్చువల్గా నాకు తెలిసి హరిహర వీరమల్లు ఏదో సినిమా షూటింగ్లో కాన్సెప్ట్ అది. ఇవన్నీ ఈ మధ్యన అన్ని వీళ్ళు మీ స్టూడియోలో అయితే స్టిక్కర్లు అంటించారు కానీ అన్ని గ్రీన్ మ్యాట్లే కదా. మా చెవులోంచి పులి కూడా వచ్చేస్తుంది మనకి ఇక్కడ కావాలంటే. అలాంటి పరిస్థితులు ఏముంది? అక్కడ కళ్ళజోడు తీయచ్చు,
ఆ జనాల మధ్యలో ఏదో అలేరు మళ్ళీ డబ్బింగ్ థియేటర్లోంచి వచ్చి డైలాగ్లే కదా. నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే సడన్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలకి దేనికి సింక్ అవట్లే కదా. ఇప్పుడు తిరుపతి విషయంలో ఆయన చేసిన పని అది సనాతన ధర్మ పరిరక్షకుడిగా విజయవాడ గుడి మెట్లు కడిగాడు కదా ఆయన. ఇదే తిరుపతిలో స్టాంప్ అయినప్పుడు కూడా ఇంకో గుడి మెట్లు కడగాలి కదా. అది జరగనప్పుడు సనాతన ధర్మం అన్నది టెంపరీ యాక్ట్ అది, అవునా కదా. సో అలా చూడండి, అంతేకాని ఊరికే పెద్దానికి రంగులు పూలితే ఎక్కడ ఉంది. ఇదేం సినిమా కాదు కదా, ఇది నిజమైన రాజకీయం. సరే సరే, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి కనుక డిస్కస్ చేసినట్లయితే, సో ఈ మధ్య కాలంలో తెలంగాణలో 1,00,000 డబ్బులు 1000 గొంతుల కార్యక్రమంతో ఎంఆర్పిఎస్ అంతా కూడా ఉద్యమం చేయబడుతుంది. సో బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. సో మీకు అనిపిస్తుందా ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వాళ్ళకి న్యాయం చేస్తారు, వర్గీకరణ ఏబిసిడి చేస్తారని మీకు అనిపిస్తుందా? మా ఇప్పుడు 2011లో జనాభా లెక్కలయ్యాయి. కులగణన అన్నది ఇప్పటికీ జాతీయ స్థాయిలో జరగలేదు. మీరు జాతీయ స్థాయిలో జరగకుండా ఏ ప్రాతిపదిక మీరు నిర్ణయాలు తీసుకుంటారు? చేయొచ్చు ఏబిసిడి వర్గీకరణ, ఇవన్నీ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఆ సామాజిక వర్గాల ఓటు బ్యాంకు కోసం చేయడానికి రాజకీయాలు బాగానే ఉంటాయి. నరేంద్ర మోడీ గారు మాకు సపోర్ట్ చేస్తారు. నరేంద్ర మోడీ గారు ఒక పక్కన బీసీ సామాజిక వర్గానికి కూడా చెప్పాలంటే బీసీ ముఖ్యమంత్రి. ఇన్నాళ్ళు మన భారతదేశ చరిత్రలో ఏ రోజు కూడా పలానా ముఖ్యమంత్రి పలానా క్యాస్ట్కి సంబంధించింది లేని దగ్గర కూడా బీసీ ప్రధానమంత్రిగా అభివర్ణించుకుంటున్న ఆయనకి ఇవాళ ఆయన సన్నిధానంలోనే ఆర్ కృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు. మరి బీసీ వర్గీకరణ ఎకనామికలీ బ్యాక్వర్డ్ అని చెప్పి దీన్ని అందరినీ పక్కదారి పెట్టించడం ఒక 10%, 8% ఎకనామికలీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఏ స్టేట్ ఏ ప్రాతిపదికన ఇస్తుందో చూడండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చేయొచ్చా చేయకూడదా? ఇవాళ ఎంఆర్పిఎస్కి సంబంధించినంత వరకు బీజేపీకి సౌరంగా నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి, వింటే కూడా చాలా బాగుంటాయి వర్గీకరణలు. సో ఆ జనాభా ప్రాతిపదిక మీద ఎవరెవరు ఎంతెంత స్థాయిలో ఉన్నారు, ఎవరెవరు ఎంతెంత సామాజిక వర్గాల పరంగా జనాభా ఉంది, జనాభా ప్రాతిపదిక మీద ఎవరికి ఏ విధంగా రిజర్వేషన్స్ ఇవ్వాలన్నది క్రైటీరియా స్టేట్ వైడ్గా నేషనల్ వైడ్గా కనుక డిసైడ్ అయితే అప్పుడు మీరు నేను చెప్పింది వాస్తవానికి దగ్గరకు ఉంటుంది. అంతేకాని ఓ రాష్ట్రంలో బాగుంది కాబట్టి అంటే సుప్రీంకోర్టులో ఎలాంటి రెజల్యూషన్స్ ఉన్నాయి దాని మీద చూడండి ఎంతవరకు సమంజసం. ఇది వీళ్ళు బాగుంటాయి ఇక్కడ పబ్లిక్ గ్యాదరింగ్లు పెట్టి వాళ్ళకి ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్నట్టు, ఒక పార్టీ పరంగా వీళ్ళకి న్యాయం చేసినట్టు, ఇంకో పార్టీ పరంగా వాళ్ళకి న్యాయం చేసినట్టు, వీళ్ళు మాకున్నారు వాళ్ళు మీకున్నారని చెప్పి ఓవరాల్గా దేశంలో ఉన్న రాజకీయ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళు ఒక విధి విధానాలు ఇస్తే దాని పట్టుకుని స్టేట్ కూడా ఇంప్లిమెంట్ చేయడం చాలా సులువు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, నేషనల్ వైడ్ ఒకటే పాలసీ ఉంటుంది. అందుకని ఈ స్టేట్కి ఈ పాలసీ ఉంది కాబట్టి ఆ స్టేట్కి ఆ పాలసీ ఉంది కాబట్టి ఈ కాంట్రడిక్షన్తో మేము వెరిడిక్ట్ వేరేగా ఇస్తాం అన్నప్పుడు ఇక్కడ చేసి ఏం లాభం? అనుకూలంగానే ఉంటారు ఎవరికైనా మైక్ ఇవ్వండి. ఫస్ట్ చెప్పేది మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే ఉంటాం. నేను నరేంద్ర మోడీ గారు ఒకటే నెట్టు, రేపు పొద్దున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని ఆయన కూడా అనుకూలంగానే ఉంటాం. ముందు జనాభా లెక్క పెట్టండి, కులాల వారీగా వర్గీకరణ చేయండి. ఫస్ట్ ఈ సామాజిక వర్గ పరంగా ఎంత ఉంది, వీళ్ళకి ఈ క్రైటీరియాలో అప్లిఫ్ట్మెంట్ కార్యక్రమంకి ఇది ప్రభుత్వ విధానం అని చెప్పండి. ఒక కలెక్టర్ గారు ఉంటాడు, ఆయన ఆల్రెడీ సామాజిక వర్గ పరంగా వెనుకబడినదని ఆయనకి రిజర్వేషన్ ప్రయారిటీతో ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ పిల్లలకు కూడా అదే ప్రాతిపదిక మీద అదే ఉన్నప్పుడు ఎక్కడ న్యాయం జరుగుతున్నట్టు? మరి కేసీఆర్ గారు దానికి తగ్గట్టుగా మీరు అందరూ ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా తర్వాత ఎప్పటికైనా ఇచ్చేస్తారంటే డబ్బులు. అంతేకాని మరి దానికి విధి విధానాలు ఇవ్వాలి కదా. వెనుకబడిన తరగతి వెనుకబడిన వాళ్ళకి మేము విధంగా ఆర్థిక సాయం చేస్తాం. ప్రభుత్వ విధానం గురించి అర్రులు చేస్తుంది దగ్గర కలెక్టర్ గారు మీరు రిటైర్ అయినా పర్లేదు అక్క నెంబర్ ఆయాగా అని చెప్పి ఒక ఫిక్స్ చేస్తే ఆయన మాత్రం మనం ఏం చేయగలుగుతుంది? దానికి పార్టీ విధానాలు అవి. పార్టీ విధానాలు పట్టుకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే ఉంటుంది. అలా 5 ఏళ్ళు ఉంటారు. 5 ఏళ్ళ తర్వాత వస్తే ఆ విధానం కంటిన్యూ అవుతుంటే మీరు నేను మెచ్చి మేకతోలేదు. ఆ విధానానికి అనుగుణంగా వాళ్ళ గవర్నమెంట్ రాలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు ఏం చేస్తారు? దళిత బంధు ఏది? ఎవరిని అడుగుతారు మీరు చెప్పండి? అలాగే ఉంటాయి. అంచేత వర్గీకరణ పరంగా అన్నది నేషనల్ పాలసీ అనుకోండి, దానికి అనుగుణంగా ఎవరైనా చేసినా బాగుంటుంది. అంతేకాని స్టేట్ పలానా చంద్రబాబు గారు చేశారు, పలానా రేవంత్ రెడ్డి గారు చేశారు, పలానా స్టాలిన్ గారు చేశారు, పలానా సిద్ధరామయ్య గారు చేశారు, ఆ స్టేట్కి ఆ రోజు 5 ఏళ్ళు బాగుంది, 6వ ఏడు ఇది ఇంపార్టెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా కేఎస్ ప్రసాద్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.